బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఉద్యోగాల అమ్మకాల పేరుతో జరిగిన ఘరానా మోసం ఘటనపై పోలీసులు డొంక కదిలిస్తున్నారు. ఎన్టీవీ నిఘా ఆపరేషన్తో తీగలాగడంతో పోలీసులకు ఊహించని వాస్తవాలు బయటపడ్డాయి. దీంతో మాజీ ఉద్యోగులతో పాటు పలువురు అధికారులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ ఆలయంలో కొలువంటే ఎవరికి మాత్రం చేదు. ఉద్యోగం ఉందని ఆశ చూపగానే ఎగిరి గంతేసి చాలా మంది దళారులను ఆశ్రయించారు. చాలా మంది మోసపోయారు. లక్షలకు లక్షలు వసూలు చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. చాలా మంది ఫిర్యాదు చేసేందుకు భయపడటంతో ఓ బాధితుడు ధైర్యంగా ఎన్టీవీని ఆశ్రయించాడు. దీంతో ఎన్టీవీ రహస్యంగా ఉద్యోగాల మోసాలపై నిఘాను పెట్టింది. దళారులు డబ్బు పుచ్చుకుంటూ కెమెరాలకు చిక్కారు. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో స్వయంగా దుర్గగుడి ఈవో సూర్యకుమారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసానికి పాల్పడిన తాత్కాలిక ఉద్యోగి వీరాస్వామి, మరో మధ్యవర్తి ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వారిద్దరూ జైల్లో ఉన్నారు. ఏం మాట్లాడలేదండి. ఏం మాట్లాడావు మరి? ఎందుకు ఇచ్చారు డబ్బులు నీకు? ఎంతమందికి ఇస్తున్నావు ఉద్యోగాలు రోజు? నిందితులిచ్చిన ఆధారాల మేరకు వసూలు చేసిన డబ్బులు ఎవరెవరికిచ్చారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు దుర్గగుడిలో పనిచేసిన పలువురు ఉద్యోగులతో పాటు మాజీ ఉద్యోగులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో పోలీసులు చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. తొలి దశలో దుర్గగుడిలో పనిచేస్తున్న ఏఈ లక్ష్మణ్, మరో ఉద్యోగి వేణులను విచారణకు పోలీస్ స్టేషన్ కు పిలిచారు. వారినిద్దరిని విడివిడిగా విచారించారు. వేణు గత ఈవోల వద్ద వ్యక్తిగత సహాయకుడిగా విధులు నిర్వర్తించగా, ఏఈ లక్ష్మణ్ పారిశుద్ధ్యం, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగాలిస్తామని బాధితులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు విచారించడంతో మొత్తం 6 పేర్లను వెల్లడించారని పోలీసులు చెబుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువతని కనకదుర్గమ్మ వారి గుడి మీద ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నటువంటి ఎంత పెద్ద అధికారులైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మాకు కూడా ఆదేశాలు ఉన్నాయి. నిందితులు ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. వాళ్ళు ఎవరెవరికి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది, ఏ స్థాయి వరకు వెళ్ళడం జరిగింది వివరంగా చెప్పారు. ఆ నిర్ధారణలో భాగంగానే ఎవరు ప్రమేయం అయితే వాళ్ళు ఇందులో చెప్పారో వాళ్ళందరినీ విచారిస్తున్నాం. పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత వారందరి మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఉద్యోగాల పేరుతో మోసానికి సంబంధించిన బండారం బయటపడటంతో గతంలో దుర్గగుడిలో పనిచేసిన ఉద్యోగుల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు మరో 4 పోలీసులు విచారించాల్సి ఉంటుంది. ఏఈ, డిఈ, సూపరింటెండెంట్ స్థాయి అధికారులు డబ్బులు పుచ్చుకున్నట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. ఈ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వేణు అనే ఉద్యోగి స్పందించారు. గతంలో ఈఈగా పనిచేసిన కోటేశ్వరరావు పలువురిని పంపి ఇంటర్వ్యూ చేయమన్నారని, తానెవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్తున్నారు. ఇంతవరకు నేను పైసా కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. లేదు, ఇప్పటివరకు నేను ఎవరిని కూడా క్వాలిఫై చేసి ఉండలేదు. మరి ఈ కృష్ణ చైతన్య అయిన కంప్లైంట్ పెట్టి వీళ్ళు విచారణ కోసం పిలిచారు అంతే. ఫర్దర్ వాళ్ళకి ఏమైనా ఫ్యాక్ట్స్ తెలియాలి కోసము ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరికి కంప్యూటర్లో చేసే ప్రతి ఒక్కరికి నేనే చేస్తాను. కాకపోతే అది వాళ్ళని క్వాలిఫై చేసామా లేదా అన్నది మీరు ఫైల్లో చూసుకుంటే తెలుస్తుంది. మొత్తం మీద ఎన్టీవీ నిఘా కథనాలు అధికారులకు కంటిపై కునుకు లేకుండా చేశాయి. పోలీసులు ఎప్పుడు ఎవరిని విచారణకు పిలుస్తారోనని దుర్గగుడి ఉద్యోగులు వణికిపోతున్నారు.